జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరొక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానాలు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానాలు అంటాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ వాగ్దానాల యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాడు. అయితే మనమేమనుకుంటున్నాము అంటే, ప్రస్తుతం జనవరి రాబోతుంది. జనవరి 1కి దేవుడు నాకేదో వాగ్దానం చేస్తున్నాడు, ఈ నెలకు సంబంధించి దేవుడు నాకేదో వాగ్దానం చేస్తున్నాడు, ఈ రోజుకు సంబంధించి ఏదో వాగ్దానం చేస్తున్నాడు అనే భావనలోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఈ రోజుకి, ఈ నెలకు, ఈ సంవత్సరానికి ఇలా ఉండవండి వాగ్దానాలు. ఇవి ఎలాగుంటాయి అనంటే, మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి విధానంలో కనిపిస్తాయి మనకు. లోకమందున్నటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారం కావడం కోసము ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. వాటి గురించి మాట్లాడుతున్నాడు. వాగ్దానాలు అన్నప్పుడు మనం వాటి కోసం ఆలోచన చేసుకోవాలి. సేవకులు క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు. ఈరోజు నీకు ఇది వాగ్దానం, ఈ సంవత్సరంలో నీకు ఇది వాగ్దానం. ఎందుకు అలాంటి చిన్న చిన్న వాటి కోసం ఆరాటపడుతున్నాము? ఆలోచన చేసుకోవాలి. అది కాదు మనకు దేవుడు దయచేసేటువంటి వాగ్దానం. అవి ఇహలోక సంబంధమైనవి. దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదము పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్తాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అంటాడు. వాటి మీద దృష్టి పెట్టాలి. ఆ వాగ్దానాల యొక్క విశిష్టతను గుర్తెరగాలి మనం. ఆ వాగ్దానాలు ఎంత అమూల్యమైనవో, ఎంత అధికమైనవో, వాటి వలన కలిగే ప్రయోజనం ఏంటో ఆ కోణంలో తెలుసుకోవాలి. ఆ వాగ్దానాలను బట్టి నిత్య జీవాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో, దేవ స్వభావంలో ఎలా పాలివారం కావాలో అనేది తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఆ దిశగా మనము వాగ్దానాలు ఎరిగి బ్రతకాల్సిన అవసరం ఉంది. వాగ్దానాలని స్వతంత్రించుకున్నట్లుగా మరి మనమందరం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అయితే ఒకటే నేను కోరుకునేది, ఈరోజు వాగ్దానము, ఈ నెల వాగ్దానం, ఈ సంవత్సరం వాగ్దానం అని మోసం చేసే వాళ్ళ పట్ల జాగ్రత్త వహించి నిజమైన వాగ్దానాలు వాటి మీద దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.